ఇసుక ర్యాంపులు ఆపాలని చెప్పేది మీరే, ఇసుక అందుబాటులో లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అని నానా హడావిడి చేసేది మీరే అని టీడీపీ నాయకులపై ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ఇసుక ర్యాంప్ కార్మికులు, లారీ యజమానులు విజ్ఞప్తి మేరకు కలెక్టర్కి వారి తరపున చెర్ల జగ్గిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు, బండా జట్లు, ఇసుక ర్యాంపుల మీద ఆధారపడి ఉన్న లారీలు, ఆ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ పొట్టగొట్టాలని చూస్తున్నది తెలుగుదేశం నాయకులు అని, ఇసుక ర్యాంపులు నవంబర్ నెల నుండి కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే మీరు కావాలని శ్రమజీవులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే చాలామంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇసుక ర్యాంపులు ఆగిపోతే ఇల్లు నిర్మాణం చేసుకునే వారితో పాటు తాపీ మేస్త్రులు, కార్మికులు జీవనోపాధితో పాటు ఆ ర్యాంపుల్లో పని చేసుకునేవారు జీవనోపాధి కోల్పోతారని, ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు ర్యాంపులు ఆపితే కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయని అన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిప్పర్ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే దానిని కూడా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు హేళన చేస్తున్నారని, అతను ఎంఏ చదివిన వారు అని, మీరు ఈ అహంకార ధోరణి మానుకొని సమాజంలో అందరికీ గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని హితవు పలికారు. నిబంధనల్లో అనుగుణంగానే ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచాలని, భవన నిర్మాణాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. చెర్ల వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇసుక ర్యాంప్ కార్మికులు, లారీ డ్రైవర్లు, ఓనర్లు తదితరులు ఉన్నారు. తెలిసిన విషయమే, ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు కానీ ఇంకా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. గడిచేటువంటి 40 సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి 40 సంవత్సరాల నుంచి సుమారు 15-20 వేల మంది ఎవరైతే తెల్లవారులు ఇస్తే పట్టుబట్టుకుని మరి ఈ ఇసుక ర్యాంపుల్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులు కానీ, అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ, లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ, లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ, ఇంకా ఉన్నటువంటి సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి ఈ శాండ్ రీచ్ల్లో పనిచేస్తూ బతుకుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నిబంధనలనే సాగ్గా చూపించి ఈ ర్యాంపులన్నీ క్లోజ్ చేసేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఉన్నటువంటి అధికారులు కూడా ఒత్తిడి చేసి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి ప్రతిగానే మరి వాళ్ళు ధర్నాలు చేసి వారి యొక్క నిరసన తెలియజేసే అవకాశం లేదు కనుక ఉన్నటువంటి కార్మిక సోదరులందరి గురించి వచ్చి మరి ఈ సీజన్ పూర్తయితే మళ్ళీ వారు పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు, ఇంకంతే వర్షం పడితేనే. అలాగని ఏదైతే మరి ఇసుక కొరత ఏర్పడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇల్లు కట్టుకునేటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు కానీ, లేదా ఉన్నటువంటి ఎవరైతే మరి ఈ ఇతర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆటంకం కలిగే పరిస్థితి వస్తుంది కనుక మేము నిబంధనల్ని తొంగలకు తొక్కమని చెప్పి చెప్పట్లా. ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో కొత్తగా 7 వాటికి పర్మిషన్లు కూడా రావడం జరిగింది. వచ్చినటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి యథావిధిగానే ఎప్పటి మాదిరిగానే అక్కడ ఉన్న కార్మికులు వారందరూ కూడా అక్కడ పట్టుపోసుకునే విధంగా ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ మరి కార్మిక సంఘం అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న కార్మికుల తరఫున ఈ వారు వచ్చి వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. కేవలం ఏదైతే ఈ రకంగా అక్రమ కొరత సృష్టిస్తే అది కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి వారి యొక్క తప్పుడు ఆలోచనల్ని ఖండిస్తూ ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడూ పనిచేసుకున్నటువంటి వారు పట్టుకొట్టే కార్యక్రమం చేయకండి. ఇప్పటికే మీరు మాట్లాడుతున్న మాటలు మరి ఏదైతే ఉన్నటువంటి టిప్పర్ డ్రైవర్ ఎలా ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేటువంటి ఆలోచన చులకన భావన పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు. ఎప్పుడూ యథావిధిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగనివ్వమని కోరుతున్నాం. అలాగే నిబంధనలకు లోబడి మరి మాన్యువల్గా వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా పనిచేసుకోవడానికి మరి పర్మిషన్లు ఉన్నాయి. వాల్టా చట్టం ప్రకారం అక్కడ కార్మికులే అవసరమైతే పనిచేసుకునే విధంగా మరి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము ఇంకోసారి చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఏదైతే ఎట్లాంటి ఎన్నికల కోడ్ను నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అధికారిని భయభ్రాంతులు చేసి కార్మికులు పట్టగొట్టే కార్యక్రమం చేయకండి. మరి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కానీ డైరెక్ట్గా పోటీ చేయలేక మా మీద ఉన్నటువంటి అక్కస్తోనో లేకపోతే ప్రభుత్వాల మీద ఉన్న అక్కస్తోనో ఇవాళ సామాన్య కార్యకర్తలకు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే యథావిధిగా ఎప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిబంధనలకు లోబడి
కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రీచెస్ కూడా పర్మిషన్స్ ఉన్నాయన్నీ కూడా ఓపెన్ చేసి జిల్లా కలెక్టర్ గారి బాధ్యత తీసుకునే అవసరం అయితే మరి అందరికీ కూడా వారి పని వారికి కల్పించాలని, మళ్ళీ సీజన్ దాటితే వారికి ఎటువంటి సాయం చేయలేం కనుక మరి వారి యొక్క పట్టుకొట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి అడుగుతున్నాం. ఇది మొదటి అంశం. అలాగే రెండో అంశం, మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల యొక్క సేవల వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, అటువంటిది వాలంటీర్ సేవలను కూడా మరి ఆపేయాలని, ముఖ్యంగా ఎవరైతే ఈ రోజున ఒక్క కొత్తపేట నియోజకవర్గంలో 44,000 మంది పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, మరి వృద్ధులు ఉన్నారు. ఇటువంటి వారి మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా మరి ఇంకా ప్రభుత్వం రాకుండానే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ధోరణి ఈ రకంగా బయటపడింది. ఏదైతే మరి వాలంటీర్లని పనిచేయకుండా వారి యొక్క విధులకు అడ్డుపడమే కాకుండా ఇవాళ ఇచ్చే పెన్షన్లు కూడా ఇంటికి పంపించి ఇచ్చేటువంటి అవకాశం లేకుండా మరి వారందరినీ కూడా మళ్ళీ సచివాలయాల దగ్గరికి గతంలో ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా కార్యక్రమం చేశారో ఆ రకమైన పరిస్థితులు మళ్ళీ పునరావృతం అయ్యేలా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క శాడిజం బయటపడిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక సైకోలో తయారయ్యాడు. మళ్ళీ ఆయన అధికారులకు రాడనేటువంటి దాన్ని గ్రహించి ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే మరి ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, అలాగే దివ్యాంగులు, ఇటువంటి వారిని కూడా మరి పంచాయతీలకి కాళ్ళు అరిగేలా తిప్పే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. యథావిధిగా జరిగేటువంటి పెన్షన్ల కార్యక్రమం కానీ లేదా ఇటువంటి సామాన్య కార్మిక సోదరులు కానీ యథావిధిగా జరిగే విధంగా మరి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా మరి అధికారులకు తగ్గ ఆదేశాలు ఇచ్చి మరి చక్కగా నడిపించాలని చెప్పి కార్మికుల తరపున, ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల తరపున, అలాగే ఉన్నటువంటి ఎవరైతే మరి వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు మరి కూడా కాపాడమని చంద్రబాబు నాయుడు బారి నుంచి కాపాడమని చెప్పి మరొకసారి మీ ద్వారా విన్నవిస్తూ ఉన్నాం. మళ్ళీ తప్పనిసరిగా 2 నెలల్లో జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పనిసరిగా వాలంటీర్ల యొక్క సేవల ద్వారా మళ్ళీ అందరికీ అన్ని సంక్షేమం ఇంటికి అందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా మరి ఇంత వయసు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకుని ఇట్లాంటి సామాన్య ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కట్టి పెట్టాలి. ఒక సైకోగా, ఒక ధృతరాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క శని మరి ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లో ప్రజలంతా తిప్పుకొట్టి బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, కొత్తపేట నియోజకవర్గం ఉన్న వారందరూ కూడా యథావిధిగా పనిచేసుకునే విధంగా నిబంధనలకు లోబడి ఆ కార్యక్రమం చేయించాలి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ధన్యవాదాలు. అయితే నాకు తెలిసి కొత్తగా 7 పర్మిషన్స్ రావడం జరిగింది అనేటువంటి మాట ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు. వచ్చినటువంటి వాటిని కూడా వాటిని చేయనివ్వకుండా మరి ఏదో రకంగా అధికారులు భయభ్రాంతులు చేసి లేదా కొన్ని పిటిషన్స్ పెట్టో వాటిని ఆపాలని చెప్పి 2 రోజుల క్రితమే కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి బండారు సత్యేంద్ర గారు ఇక్కడికి వచ్చి మరి నిబంధనలతో చేయట్లేదు, ముందన్న ఆపేయండి అన్నటువంటి మాట వారు మాట్లాడుతున్నారు. ఏదైనా నిబంధనలు పాటించడం తప్పు కాదు, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారి యొక్క కోడ్ అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ సామాన్య ప్రజానీకం బతుకుపాడు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ వారు కూడా చెప్పరు. కాబట్టి వారికి ఏదైతే సీజన్ ఉందో ఆ సీజన్ పాడవకుండా వారి పనులు వారు చేసుకునే విధంగా నిబంధనలకు లోబడి అవసరమైతే ఉన్నటువంటి మనుషుల దగ్గర పనిచేసే విధంగా మరి పని చేయించాలి. కానీ మరి ఏదో ఒక నిబంధనలైనటువంటి సాకు పెట్టి ఇంతమంది సుమారు కొత్తపేట నియోజకవర్గంలో 15-20 వేల మంది పట్టుకొట్టే కార్యక్రమం తప్పని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆ కార్యక్రమం తప్పని మేము చెబుతూ ఉన్నాం. అలాగే మాకే కాదు, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా ఇసుక కొరత ఏర్పడితే మళ్ళీ ఈ యొక్క ర్యాంపులన్నీ మూసేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచనని ఫాలో అయితే వీళ్ళు పాడైపోవడమే కాదు, ఎవరైతే వాళ్ళు ఇల్లు కట్టుకునే కార్మికులు మళ్ళీ బ్లాక్లో 30,000, 40,000, 50,000 ఈ రకంగా చేసుకునే పరిస్థితి వస్తుంది. కనుక ఆ రకమైన పరిస్థితులు రాకుండా వీరు బతికే విధంగా, వీరందరూ బాగుండే విధంగా, వీరు బతికే విధంగా సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకురామని మేము ఇవాళ ఎన్నికల కమిషన్ అయి ఉండొచ్చు లేదా జిల్లా కలెక్టర్ గారు అయి ఉండొచ్చు వారందరికీ వారి ద్వారానే ప్రతులు ఇచ్చి మరి ధర్నాలు చేసే అవకాశం లేదు కనుక వారికి తెలియజెప్పే కార్యక్రమం చేస్తున్నాం.